గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ క్లాస్ చూసారమ్మా. మనం ఏం చెప్పుకుంటున్నాము? ఎడిషన్ ఆఫ్ వన్ డిజిట్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ కదా. సో నెంబర్ లైన్లో ఎలా ఎడిషన్ చేయాలి అనేది నేను మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒక స్పైరల్ ఉంటుంది, అవి యూనిట్స్ మీద జంప్ చేస్తుంది అని చెప్పి నేను మీకు చెప్పాను కదమ్మా. చూసారా మీరు వీడియోని? అర్థమైందా? హోంవర్క్ చేసిన వాళ్ళు నాకు వాట్సాప్ చేశారు, చాలా బాగా చేశారు, వెరీ గుడ్ వాళ్ళు. ఓకేనా? చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వీడియో చూసి కూడా హోంవర్క్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా హోంవర్క్ చేయండి. ఎవ్రీడే క్లాస్ మీరు ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఈజీగా మ్యాథ్స్ ఎలా చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఆ సబ్జెక్ట్ పరంగా మీకు ఫస్ట్ గ్రిప్ వస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఈరోజు మనం క్లాసు స్టార్ట్ చేసుకుందామమ్మా. సో టుడే క్లాస్ ఈజ్ ఎడిషన్ ఆఫ్ 3 1-digit numbers. ఎడిషన్ ఆఫ్ 3 1-digit numbers అంటే 1-digit నెంబర్స్ని 3 ఉంటాయి. ఆ 3 నెంబర్స్ని మనం యాడ్ చేయాలన్నమాట. ఎలా యాడ్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. అర్థమైన వెంటనే నేను ఇచ్చినటువంటి హోంవర్క్ని మీరు చేయగలుగుతారు. ఓకేనా చిల్డ్రన్? ఈరోజు క్లాస్ మనం స్టార్ట్ చేసుకుందామా? లెట్ us start the class. ఓకే, then add 3. First problem, add 5, 2 and 1. Add 5, 2 and 1. చూడండి చిల్డ్రన్, ఇక్కడ 3 1-digit నెంబర్స్ అని చెప్పుకున్నాం కదా. చూడండి, ఇక్కడ సింగిల్ నెంబర్సే ఉన్నాయి. 5, 2, 1. దీస్ 3 are 1-digit నెంబర్స్. ఓకేనా? సో 3 ఇచ్చాడు. ఆ 3 నెంబర్స్ని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి అరేంజ్ ఇన్ కాలమ్ వైజ్. సో ఇచ్చినటువంటి నెంబర్స్ని మనము కాలమ్ వైజ్గా అరేంజ్ చేసుకుందాం. దెన్ ఐ విల్ అరేంజ్ ఇన్ కాలమ్ వైజ్. Here first number is 5, second number is 2, third number is 1. So I arrange these 3 numbers in column wise. Column wise, that means ఒకదాని కింద ఒకటి నేను వేసుకున్నాను. ఓకేనా? సో ఇచ్చేటువంటి నెంబర్స్ని ఒకదాని కింద ఒకటి వేసుకున్నాను. క్లియర్ కదా? ఓకే, సో ఫస్ట్ we added these 3 numbers. మరి how to add the 3 numbers? So first of all we added first 1 and 2 numbers. First we will add 1 and 2 numbers. Here first number is 5, second number is 2. Then add 5 and 2. 5 and 2. Here this 5 is in your mind. 5 is in your mind and 2 is in your hand. Then 5 plus 2, 6, 7. 7 is not answer. We added more 1 because the third number is 1. Okay now? So here we get 7 and add more 1. 7 plus 1, 8. Okay children? So I will get 8. So write the number 8. This is the answer. This is the answer. మనం ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఉంది కదా, అదే ఆన్సర్ కాదమ్మా. ఈ ఆన్సర్కి మనం ఏం చేయాలి? థర్డ్ నెంబర్ని కూడా యాడ్ చేయాలి. వచ్చినటువంటి ఆన్సర్కి థర్డ్ నెంబర్ని కూడా యాడ్ చేయాలి. అప్పుడు వచ్చిన నెంబరే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే, మనం ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? Add the following. Add the following. కింద ఉన్న వాటిని యాడ్ చేయండి అంటున్నాడు అన్నమాట. ఓకేనమ్మా? సో హియర్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 4, 2, 2. చూడండి అమ్మా, సింగిల్ డిజిట్ నెంబర్సే ఇవన్నీ కూడా. సింగిల్ డిజిట్ నెంబర్సే, బట్ 3 ఉన్నాయి అనమాట. అందుకే ఇక్కడ 3 1-digit నెంబర్స్ అన్నాడు అనమాట. 3 1-digit నెంబర్స్. ఓకేనా? ఏం చేయమంటున్నాడు? ఎడిషన్ చేయమంటున్నాడు. కాబట్టి ఎడిషన్ సింబల్ ఏంటి? ప్లస్. ఓకేనా? సో ప్లస్ చేస్తున్నాం అనమాట.
So first children, listen carefully. First we add first two numbers. We add first two numbers. So first two numbers are 4 and 2. 4 fingers on your right hand, 2 fingers on your left hand. Then count them 1, 2, 3, 4, 5, 6. I will get 6. 6 is not answer. Here we add more 2. Okay children, more 2. 6 plus 2. 6 plus 2. 6 is in your mind plus 2. 6 plus 2. 6, 7, 8. Then we will get answer is 8. So write the number 8. Okay children, that is the answer. Okay na? Then second one. 2, 4, 3. 2, 4 plus 3. Okay children, first of all we added 2 and 4. Here first 2 and 4. We added 2 and 4. Here 2 and 4. Okay children, count this all fingers. 1, 2, 3, 4, 5, 6. 6 is not answer. 6 ఏ answer కాదు. ఏం చేయాలి? We add more 3. We add more 3. Okay, so 6 is in your mind. Next open your 3 fingers. 6 plus 7, 8, 9. Okay children, I will get 9 is answer. Clear? Okay, next we are going to third problem. Third one, 2, 3, 4. Okay children, here 2, first of all we added 2 and 3. First of all we added 2 and 3. So 2 is in your right hand, 3 is in your left hand. 2 and 3. Count the all fingers. 1, 2, 3, 4, 5. Totally I will get 5. 5 is not a answer. We added more 4. 5 is in your mind. 5 after 6, 7, 8, 9. Then I will get an answer 9. So write the number 9 here. Okay children, we are going to fourth problem. Fourth one, 3, 1, 2. 3, 1, 2. Okay children, here first of all we added 3 and 1. 3 and 1. Okay. So 3 in your right hand, 1 in your left hand. 3 plus 1. 1, 2, 3, 4. 4 is in your mind. Added another 2. 4, 5, 6. I will get 6 answer right here. Then next number 5. Fifth one. 6, 2, 1. 6, 2, 1. So add the 3 numbers. First children, add 6 and 2. Add 6 and 2. And add another 1. Okay children, first of all I added 6 and 2. 6 is in your mind. Add 2. 6, 7, 8. 8 is in your mind. Another 1, 9. Okay children, so write the number here 9. Then sixth problem. Sixth one. 6, 2, 1. అయిపోయింది కదమ్మా. Next 5, 1, 2. 5, 1, 2. Okay children, here 5 is in your right hand, 1 is your left hand. Totally count them. 1, 2, 3, 4, 5, 6. 6 is in your mind. Another added 2. 6, 7, 8. So number 8 in your answer. Okay children, next seventh one. Seventh one, 402. 402. Here children, 4 plus 0. 4 is in your right hand, 0 is in your left hand. 4 plus 0. Add the all fingers. 1, 2, 3, 4. Here though no fingers, then I will get 4. Okay children, 4 is in your mind.
Then we added another 2. 4 plus 2, 5, 6. I will get answer is 6. Then write the number 6 here. Okay children, next 8th one. 1 0. Okay children, 1 0 2. So here 1 is in your right hand, 0 is in your left hand. 1 plus 0. 1 plus 0. How much? 1. And no fingers are there. Then I will get 1. 1 is in your mind. Plus 2. 1 plus 2, 3. I will get answer 3. So write the number here 3. Okay children. Let's next one. Next one. 3 0 4. 3 0 4. Okay children, here we added 3 0 and 4. So 3 is in your right hand, 0 is in your left hand. So added all fingers. 1 2 3 and no fingers. Then I will get 3. So 3 is in your mind. Then add more 4. 3 plus 4, 5, 6, 7. Then write the number 7 here. Okay children, next number 2, 2, 2. Here 2 plus 2 plus 2. Okay. Then 2 in your left hand, 2 in your right hand. 2 plus 2. 1, 2, 3, 4. I will get 4 answer. 4 is in your mind and add more 2. So 4 plus 5, 6. I will get number 6. Okay children, write the number here. Next number 3 3 plus 1. Okay children, first of all we added 3 and 3. Then 3 is in your right hand, 3 is in your left hand. Totally add the 3 and 3. Then count the numbers 1, 2, 3, 4, 5, 6. Totally 6. Then 6 in your mind and add 1. 6 is in your mind and add 1. 6 plus 1, 7. 6 plus 1, 7. Okay children, then this is the 7. Okay. సో ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి యాడ్ అన్నీ అర్థమయ్యాయి కదా, ఎడిషన్స్ అన్నీ అర్థమయ్యాయమ్మా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఇంకా నేను టోటల్గా ఎన్ని చెప్పాను, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ప్రాబ్లమ్స్ చెప్పానమ్మా. ఇంకా మీరు ఏం చేస్తారంటే 13 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 13 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూడడానికి ముందే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుంటారు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తాను కదా బోర్డు మీద, యాడ్ చేసేటప్పుడే ఆ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వేసేసుకోండి. తర్వాత 13 నుంచి, దట్ మీన్స్ ఐ వరకు నేను చెప్పాను కదమ్మా, ఎల్ వరకు నేను చెప్పాను, ఎం నుంచి మీరు చేయాలి కదా. సో ఎం నుంచి చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే యాడ్ చేసి దానికి వచ్చేటువంటి ఆన్సర్ ఇక్కడ వేయండి. ఓకేనా చిల్డ్రన్? ఇవన్నీ రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మంచిగా నీట్గా కనిపించేలాగా క్లారిటీగా ఫోటో తీయండి. ఆ తీసిన ఫోటో నాకు వాట్సాప్ చేయండి. అది రైటా రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ అమ్మా.